ప్రార్థన చేద్దాం. దానియేలు భక్తుడు ప్రతిదిన ముమ్మారు ప్రార్థన చేసినని రాయబడింది. అతను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రతి స్థలంలో కూడా అతన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దుఃఖపరిచేవారు, అతనికి విరోధంగా ఎన్నో రకాలైన పన్నాగాలు పన్నేవాళ్ళు, కుట్ర పన్ని అతన్ని సమస్యలో పడేయాలని ప్రయత్నం చేశారు. అతను ఎంతో ధైర్యంగా, ఎంతో నమ్మకంగా, యథార్థంగా పనిచేస్తున్నా అతని చుట్టూ ఉన్నవారు ఎంతసేపు అతన్ని దుఃఖపరచాలని, బాధపరచాలని, అతన్ని వేదనపరచాలని కొంతమంది గుమ్ము కూడి కుట్ర పన్నేవారు. శత్రువులు పడినటువంటి ప్రతి కుట్ర నుండి కూడా విడిపించి బాగు చేసి దానిని నిలబెట్టి గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. నేడు దేవుని యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాల్లో కూడా, మీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, మీ పని స్థలంలో, మీ బిజినెస్లో, లేదా పిల్లలైతే స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, మీ ప్రయాణాల్లో, మరి సేవలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఈ ఆత్మీయ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు పెట్టే మనుషులు కనబడినా తృణమాతులకు మనుషులు వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. కొన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నించవచ్చు, శ్రమ పెట్టడానికి వారు ప్రయత్నాలు చేయొచ్చు. కానీ పైనున్న దేవునికి ప్రార్థిస్తూ మీ భారం యెహోవా మీద మోపి మొరపెడుతున్నప్పుడు తప్పక విడిపించే దేవుడు ఆయన నేనే మిమ్మల్ని ఓదారుస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారంగా మిమ్మల్ని ఓదార్చి బలపరిచి నడిపించడం ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆలస్యం ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచి మీ విషయాలన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడండి. మీ భారాన్ని ప్రభు మీద మోపండి. ఆయన మిమ్మల్ని ఆదుకొని స్థిరపరిచి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీరు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటి కృపావార్తగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభు, మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఓదార్చి నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నాయన. నీవిచ్చే ఓదార్పు వీరందరికీ దయచేయండి. మనుషులుగా మేము ఎంత ఓదార్చినా కొన్ని మార్లు గాయాలు మానం, కానీ మీరు ఓదార్స్తే మా గాయాలు మానిపోతాయి, మా సమస్యలు తీరిపోతాయి, మా శోధనలు జయించగలుగుతాం, మా కొన్ని ఇబ్బందులను జయించే కృపను మీరు ఇస్తారు. ఈ సమయంలో నీ ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లోనూ, దుఃఖంలోనూ, శ్రమలోనూ, వేదంతో ఉన్నారో వీరందరికీ విడుదల, స్వస్థ, సమాధానం అనుగ్రహించి నీ యందు నిరీక్షణ గలవారుగా ఎదురవుతున్న శోధనలు జయించగలిగేటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ కలిగి ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ యందు భయభక్తి కలిగి జీవించే కృపను వీరందరికీ అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.